కళ్ళెదురుగుండా మన పిల్లలకి ఇలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవడానికి ఈరోజు వీడియో చాలా తగ్గ అవగాహన కలిగిస్తుంది. ఏం పెట్టాలి, ఏం పెట్టకూడదు, పిల్లలకి ఇలాంటి ప్రమాదాలు జరగడానికి పేరెంట్సే కారణం. అది ఎలా ఈ క్లాస్ ద్వారా జరుగుతుంది. అట్లాగే హెల్తీ ప్రొడక్ట్స్ కూడా ఇంటికి వెళ్ళేటప్పుడు మీరు కొనుక్కోవడానికి సంబంధమైన గుడ్ హెల్త్ ప్రొడక్ట్స్ అని ఈరోజు ప్రజెంటేషన్ చూపిస్తారు. అవన్నీ ఇక్కడ తెలిస్తే మీరు ఆన్లైన్లో తర్వాత పెంచుకోవాలని ఇప్పుడు వెళ్ళేటప్పుడు కొనుక్కెళ్ళడానికి కూడా వాటి వివరణ అంతా కూడా పూర్తిగా ఉంటుంది క్లాస్ ద్వారా. కాబట్టి ఆ రోజులో ఉన్న ట్రైనింగ్ బయట అతి ముఖ్యమైన వీడియో ప్రజెంటేషన్ 15 రోజుల్లో మీరు వినాల్సిన క్లాసుల్లో అతి ముఖ్యమైనది రెండోది అనమాట. 4 రోజులు మొదటి క్లాస్ విన్నా ముఖ్యమైనది రెండోది. కాబట్టి ఈరోజు మిస్ అవ్వకుండా రాగలిగితే 2 విషయాల మీద వీడియో ప్రజెంటేషన్ 8:45, 8:50 అవుతుంది క్లాస్ అయ్యేసరికి. త్వరగా రాగలని విజ్ఞప్తి. ఆశీర్వాసులందరికీ నా హృదయం. మన శరీరంలో మంచి రక్తనాళాలు, చెడ్డ రక్తనాళాలు 2 రకాలుగా ఉంటాయి. ఎరుపు రంగులన్నీ మంచి రక్తనాళాలు, నీలం రంగులన్నీ చెడ్డ రక్తనాళాలు. ఇంట్లో ఉండేది చెడు రక్తం నీలం రంగు రక్తం, ఇంట్లో ఉండేది మంచి రక్తం. పొలానికి మంచినీరు, మురుగునీరు. మంచినీరు ప్రయాణించే కాలం కాలువ, మురుగు ప్రయాణించే కాలం మురుగు కాలువ అట్లా పెడతాం. మనలో కూడా ఇట్లా మంచి రక్తం, చెడ్డ రక్తం, మంచి రక్తనాళాలు, చెడ్డ రక్తం 2 రకాలుగా అట్లా ఉంటాయి. ఈ రక్తనాళాలు మనలో ఉన్న వాటన్నింటినీ దండలాగా ఒకదాని ఒకటి కలుపుకుంటూ వెళ్ళిపోతే 60,000 మైళ్ళ పొడవుండే రక్తనాళాలు మనలో ఉంటాయి. ఐడియల్ పర్సన్. నేను 55 కేజీలు ఉన్నా, 50 కరెక్ట్గా ఉన్నా కాబట్టి నా శరీరంలో రక్తనాళాలని దండలాగా చూసుకుంటూ వెళ్తే 55,000, సరే ఇంకా సుమారుగా 60,000 మైళ్ళ. అంటే భూమికి నడుముకు మొలతాడు వేయచ్చు. మనం నడుముకి మొలతాడు వేసినట్టు భూమండలానికి మొలతాడు దొరకచ్చు నా ఒక మనిషి శరీరంలో రక్తం. అంటే ఒక్క మనిషి శరీరంలో ఉండే రక్తనాళాలు అంత పొడవు ఉంటాయి. 1 కేజీ బరువు అదనంగా పెరిగారంటే ఉండాల్సిన బరువు ఉంటుంది. ఈ రక్తనాళాలు అప్పుడు 300 కిలోమీటర్లు 1 కేజీ బరువు పెరిగినా అదనంగా తయారు. 300 కిలోమీటర్లు అంటే మీ రక్తనాళాలు విజయవాడ నుంచి హైదరాబాద్ అవుతుంది. వాళ్ళు 1 కేజీ బరువు పెరిగారనుకోండి, ఫ్రమ్ హైదరాబాద్ టు విజయవాడ రిటర్న్ జర్నీ వస్తుంది. 20 కేజీలు పెరిగిన వాళ్ళకి ఢిల్లీ వస్తుంది. అంత ఏరియా మీకు పెరిగిపోతుంది. ఏరియా పెరిగే కొద్దీ మీకుంటే భారం పెరుగుతూనే ఉంటుంది. అంతంత ఏరియాలో పంపింగ్ అదనంగా చేయాల్సింది. తలకి బ్లడ్ సప్లై చేసే రక్తనాళాలు బ్రెయిన్. మనం ఊరేసుకున్నప్పుడు వెంటనే చచ్చిపోతాం, చూసుకుంటాం. చనిపోయిన ఎందుకు చనిపోతాం, ఏమవుతుంది, రక్తనాళాలు ఎక్కడ ఉంటే తెలియాలంటే నేను చెప్పినట్టు ఒకసారి చేయండి. ఈ చేతి వేడి 4 ఇట్లా పెట్టి బొట్టల వేలు ఇట్లా పెట్టేసుకుంటే మెడ ఇట్లా పైకి లేపి అంటే కింద మెడ భాగం ఇట్లా పట్టుకో, గంట భాగంలో ఇట్లా పట్టుకుని గడ్డ ఈ ఏరియాలో రక్తనాళాలు చూస్తారు. అక్కడ నొక్కి పట్టుకోండి. అట్లా చేతి వేడని అట్లా నొక్కి ఆ భాగంలో వచ్చితే మీకు టక్ 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 పల్స్ దొరకాలి. నాడి అట్లా లేపితే దొరుకుతుంది. టైట్ అవుతాయి. టక్ 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 అని చేతి నాడి దొరికితే మీరు అందరికీ వెళ్తున్నట్లు. మరి వెళ్తున్నట్లేనా? ఈ 2 రక్తనాళాలు ఏంటంటే తాడు ఊరేసుకున్నప్పుడు వెళ్ళి నొక్కేస్తుంది ఈ 2 రక్తనాళాలు. అందుకని బ్రెయిన్ బ్లడ్ ఆగిపోయి వెంటనే 1/2 మినిట్లో బ్రెయిన్ డెడ్ అయిపోతుంది, చచ్చిపోతాం. అందుకని అంత స్పీడ్గా చనిపోవడానికి కారణం తాడి 2 రక్తనాళాలు నొక్కేస్తుంది. అది జరిగేది. ఇక రెండవది, పులులు సింహాలు అవతల జంతువుని చంపడానికి
వేటాడినప్పుడు పై కోరదంతాలతో ఈ రక్తనాళాలని, కింద కోరదంతాలతో ఈ రక్తనాళాలని నొక్కేస్తాయి. నోరు తెరిచిన బట్టి పెట్టేసి నొక్కేస్తాయి. పులులు, సింహాలు ఈ వీడియో ప్రజెంటేషన్ చూసి ఇక్కడ నొక్కాలని నేర్చుకున్నాను. నేను ఇట్లా కామెంటరీకి చేతులు ఇట్లా పెట్టి చెప్తేనే మీలో సగం మందికి దొరకలేదు రక్తనాళాలు లేకపోవడం. ఇంకా పులులు, సింహాలు 100 కిలోమీటర్ల స్పీడ్లో పరిగెట్టి అవడం చేతులు పట్టుకుని వస్తాయి. మరి ఎక్కడ నేర్చుకున్నాయి? 2 రక్తనాళాలు కరెక్ట్ ఇక్కడే ఉంటాయని అమ్మ నా దగ్గర పట్టి చూపిస్తుందా? మీలో సగం మందికి దొరకలేదు. అది ఆడకట్ల పిల్లి తన పిల్లల్ని ఒక ఊరి నుంచి మరో ఊరికి తీసుకెళ్ళేటప్పుడు మెడ మీద పట్టుకెడుతుంది. ఎందుకంటే మెడ మీద ఈ రక్తనాళాలు ఉండడం పిల్లికి తెలుసు. అందుకనే పిల్లి తన పిల్లల్ని ఒక ఊరి నుంచి మరో ఊరికి వెళ్ళేటప్పుడు మెడ కింద పట్టుకోదు. చచ్చిపోతే తెలుసు, పిల్లలు చచ్చిపోతే పిల్లికి తెలుసు. పిల్లి ఎరిగిన పట్టుకున్నప్పుడు మాత్రం మెడ కింద పట్టుకుంటుంది. తన పిల్లలు పట్టుకునేటప్పుడు మెడ మీద పడుతుంది. ప్రతి జంతువుకి ఇట్లాంటి విజ్ఞానం పుట్టుతో వస్తుంది. కానీ ఇట్లాంటి ఏమీ మనకు తెలియదు. చేతులకు బ్లడ్ సప్లై, లంగ్స్ బ్లడ్ సప్లై, రైట్ అండ్ లెఫ్ట్ లంగ్స్, హార్ట్ బ్లడ్ సప్లై, పొట్ట భాగానికి బ్లడ్ సప్లై, కాళ్ళకి బ్లడ్ సప్లై. ఇవన్నీ పెద్ద రక్తనాళాలు ఇక్కడ చూపించాను. ఇంకా సూక్ష్మమైన రక్తనాళాలు చూస్తే చూడండి, శరీరం అంతా రక్తనాళాలమయమే. మన తోలు తీస్తే లోపల ఇట్లాగే ఉంటాయి. ఎంతంత ఇంకా సూక్ష్మంగా ఉంటాయి. అవన్నీ చూపిస్తే అసలు ఇంకేం కనపడవు రక్తనాళాలు తప్ప. మార్గం బ్లడ్ చూపిస్తే అదే మన శరీరం లోపల ఉండే రసాయన వ్యవస్థ. ఇంకా రక్తాన్ని పంపు చేస్తే మోటార్ గుండె. మన గుండె రోజుకి 8-10,000 లీటర్ రక్తాన్ని పంపు చేస్తుంది. ఇప్పుడంత గుండె లారీ ట్యాంక్ బ్లడ్ పంపింగ్ చేస్తుంది ఒక రోజులో. దాని కెపాసిటీ రోజుకి 1,00,000 సార్లు లాండబ్బాన్ని కొడుతూ ఉంటుంది. సుమారుగా జీవిత కాలంలో 525 కోట్ల సార్లు 150 సంవత్సరాల ఏజ్లో కొట్టాలి. దాని డిజైన్ 157 హార్ట్ కెపాసిటీ. 150 ఇయర్స్ నాన్ స్టాప్ గా పంపింగ్ చేయడానికి హార్ట్ ఇట్లా రోజుకి 1,00,000 సార్లు మనుషులు సాగాలి. ఎంత స్మూత్ గా ఉండాలి. రోజుకి 1,00,000 సార్లు ఇట్లా ముట్టుకోవాలి. ఇక గుండె పనితీరు చూస్తే హార్ట్ లో 2 ఉంటాయి. రైట్ హార్ట్, లెఫ్ట్ హార్ట్. హార్ట్ 2 భాగాలు. రైట్ హార్ట్ జీవితకాలం పాటు చెడ్డ రక్తాన్ని మాత్రమే పంపు చేస్తుంది. లెఫ్ట్ హార్ట్ జీవితకాలం పాటు మంచి రక్తాన్ని మాత్రమే పంపు చేస్తుంది. అంటే మన శరీరంలో మంచి రక్తము చెడ్డ రక్తం 2 వేరుగా ఉన్నాయి కాబట్టి రెండింటినీ పంపు చేయడానికి గుండె 2 భాగాలుగా డివైడ్ అయ్యింది. రైట్ హార్ట్ ఓన్లీ చెడ్డ రక్తానికి, లెఫ్ట్ హార్ట్ ఓన్లీ మంచి రక్తానికి. మంచి రక్తం చెడ్డ రక్తం కలవకూడదు కాబట్టి సెపరేషన్ బోర్డు ఉంటుంది. ఈ గోడకి రంధ్రం ఉంటే పిల్లల గుండెలో రంధ్రం ఉంది, ఆపరేట్ చేసి కోల్పోవాలంటారు కదా. ఇక్కడ ఏర్పాటు అట్లా ఉంటుంది. ఎందుకంటే మంచి రక్తము చెడ్డ రక్తము కలవకుండా పంపిణీ జరగడానికి ఏర్పాటు ఇక్కడ అలా ఉంటుంది. కుడి భాగం రైట్ హార్ట్ ముఖ్యంగా మనకి 2 గదులు. కుడి భాగం పై గది, కుడి భాగం కింద గది. ఎడం భాగం పై గది, ఎడం భాగం కింద గది. చూడండి, కుడి భాగం పై గది, కుడి భాగం కింద గది. ఎడం భాగం పై గది, ఎడం భాగం కింద గది. 4 గదుల నిర్మాణం గల పంపు హార్ట్. 4 ఛాంబర్ పంపు, 4 స్ట్రోక్ ఇంజిన్ లాగా 4 ఛాంబర్ పంప్ అంటారు. మనకి గదుల్లో పంపింగ్ ఎలా జరుగుతుందో చూస్తారండి. చూడండి, పై గదికి కింద గది మధ్యలో పంపింగ్ చూస్తే గుండెలో ఏర్పాటు ఇట్లా ఉంటుంది అన్నమాట. ప్రత్యేకంగా పై నుంచి కిందకి ఇట్లా అలాగనే చూస్తే అంటే నిరంతరం పంపింగ్ ఇదే విధంగా జరుగుతూ ఉంటుంది అన్నమాట. గుండెలో ప్రత్యేకంగా రోజు
మోసుకుని అక్కడ సాట్ అదే విధంగా పంపించాలంటే ఎలా ఉంటుంది చెప్పండి అసలు. అంత మెకానిక్, అంత అద్భుతమైన ప్రక్రియ గుండె పంపింగ్. ఇక్కడ గదులు కూడా చూస్తేనండి, కుడి భాగం పై గది, కుడి భాగం కింద గది. పై గది నుంచి కింద గది మధ్యలో తలుపులు, కింద గది నుంచి బయటకు వెళ్ళడానికి కూడా తలుపులు. ఎడమ భాగం పై గది నుంచి కింద గది మధ్యలో తలుపులు, కింద గది నుంచి మనం బయటకు వెళ్ళడానికి తలుపులు. అందుకని గదుల మధ్యలో కూడా తలుపులు ఇట్లా ఉంటాయి హార్ట్ లోపల. మనకు కూడా బెడ్రూమ్ నుంచి హాల్లోకి వెళ్తాను తలుపులు, హాల్లో నుంచి వంటగదిలోకి వెళ్తాను తలుపులు ఉంటాయి కదా. గుండె లోపల కూడా గదుల మధ్యలో తలుపులు అట్లా ఉంటాయి. తలుపులు ఇంగ్లీష్లో వాల్స్ అంటారు, ముఖ్యంగా చూస్తే వాల్స్. ఇవి ఎలా పనిచేస్తాయి అనే విషయానికి వస్తే, ఈ పై గదులు కుడి భాగం గుండె ఎడమ భాగం గుండె వేరైనప్పటికీ ఈ కుడి భాగం పై గది తలుపు, ఎడమ భాగం పై గది తలుపు ఒకేసారి తెరుచుకుంది, రెండు ఒకేసారి మూసుకుంది. కింద గదుల తలుపు చూడండి, ఈ కుడి ఎడమ కింద గదుల తలుపు ఒకేసారి తెరుచుకుంటే ఒకేసారి మూసుకుంది. కుడి ఎడమ వేరైనప్పటికీ లైఫ్ మిస్ అవడం. ఎలాంటి ఎగ్జాంపుల్స్ చెప్తాను. మన కుడి కన్ను వేరు, ఎడమ కన్ను వేరు అయినప్పటికీ రెండు కళ్ళు ఒకేసారి తెరుచుకుంటే రెండు కళ్ళు ఒకేసారి మూసుకుంటే, ఏడు చూసినా రెండు కళ్ళు ఒకే వైపు చూస్తాయి. ఒకేసారి కళ్ళు రెండు తెరుచుకోవడం మూసుకోవడం సిస్టమేటిక్గా జరుగుతుంది. అది ఇప్పుడు పొరపాటుని కనుగొట్టినప్పుడు తప్ప ఎన్నిసార్లు. కానీ ఇక్కడ మాత్రం హార్ట్లో ఈ తలుపుల గురించి, ఎందుకంటే ఈ రెండు తలుపులు తెరుచుకునే కదా ఈ మూసుకున్నాయి అనుకోండి, ఈ రెండు తలుపులు మూసుకున్నప్పుడు వచ్చే సౌండే లంబం, ఈ రెండు తలుపులు మూసుకున్నప్పుడు వచ్చే సౌండే డంబం. లబ్ డబ్బులు ఏమిటి? డోర్ల సౌండ్. కారు ఎక్కువ వచ్చినప్పుడు డోర్ వేసుకుంటే శబ్దం, ఒక డోర్ కరెక్ట్గా పడితే శబ్దం ఒక రకంగా వస్తుంది, డోర్ సరిగ్గా పడితే శబ్దం మరలా వస్తుంది. శబ్దాన్ని బట్టి డోర్ పడింది లేదు ఎట్లా తెలిసిపోతుంది? సేమ్ అట్లా. అందుకని ఈ రెండు తలుపులు కూడా ఒకసారి ఇలా ఒకసారి ఇలా ఒకసారి ఇలా ఒకసారి ఇలా ఇవి మూసుకున్నప్పుడు ఇవి తెరుచుకుంటే ఇవి తెరుచుకున్నప్పుడు ఇవి మూసుకుంటాం. చూడండి ఎట్లా అట్లా చూసే ముందు తలుపులు కుడి భాగం గుండెలోకి చెడ్డ రక్తం వచ్చి పడుతుంది. గుండె కుడి భాగం చెడ్డ రక్తాన్ని మూసుకునే చూసి ఈ డోర్ తెచ్చుకుంటాం. గుండె కుడి భాగం నుంచి చెడ్డ రక్తం లంగ్స్కి వెళ్ళిపోతుంది. గుండె కుడి భాగం నుంచి అవుట్లెట్ లంగ్స్ ఉంటుంది, ఎందుకంటే అపరిశుద్ధ రక్తాన్ని శుద్ధి చేసుకున్నామని గుండె ఊపిరితిత్తులు కంప్లీట్ చేస్తుంది. ఊపిరితిత్తులు ఒక రక్తం ఏంటంటే ఊపిరితిత్తుల రక్తాన్ని ఎట్లా శుద్ధి చేస్తుంది? గుండె కుడి భాగం మొక్కలకి ఏంటంటే లంగ్స్, గుండె పక్కనే లంగ్స్. ఎందుకంటే తొందరగా దూరం ఎక్కువైతే ఎక్కడో కాళ్ళు హార్ట్ పెట్టి ఇక్కడెక్కడో లంగ్స్ పెట్టాడు, ఇక్కడికి వెళ్ళి అక్కడ రావడానికి 3 దూరం అయితే ఎందుకంటే సరే అందరూ. అందుకని గుండె పక్కనే ఊపిరితిత్తులు విద్యలతో రావడం దక్కాలన్నమాట. చూసుకోవడం స్పీడ్ కావడం కోసం డిజైన్ అంటారు. గుండె కుడి భాగంలో వచ్చిన శరీరం మొత్తం నుండి చెడ్డ రక్తం లంగ్స్కి వెళ్ళిపోతుంది. లంగ్స్ దాన్ని ప్యూరిఫై చేసేసి అపరిశుద్ధ రక్తాన్ని శుద్ధ రక్తంగా మార్చేసేసి ఆ శుద్ధ రక్తాన్ని నుండి ఎడమ భాగానికి లంగ్స్ పంపిస్తాయి. ఊపిరితిత్తులు పీల్చుకున్న గాలి ద్వారా గాలి గొట్టాలు ఇట్లా గాలి ద్వారా ఊపిరితిత్తుల రక్తం అంతా శుద్ధి అయిపోతుంది. అలా శుద్ధి చేసిన రక్తాన్ని మన ఊపిరితిత్తులు నీలం రంగు రక్తాన్ని ఎరుపు రంగు రక్తం ఊపిరితిత్తులు మార్చేస్తే శుద్ధ రక్తాన్ని ఉండే ఎడవ భాగానికి ఊపిరితిత్తులు పంపించేస్తాయి. ఎడవ భాగం ఉండే ఆ శుద్ధ రక్తాన్ని అక్కడి నుంచి టోటల్ బాడీ అంతా పంపించేస్తుంది. ఊపిరితిత్తులు శుద్ధి చేసిన శుద్ధ రక్తం ఉండే ఎడవ భాగానికి వచ్చేసింది. ఎడవ భాగం కిందగా నొక్కు నొక్కుందంటే ఇక్కడి నుంచి డోర్ తెచ్చుకున్నట్టు బయట
శరీరం అంతా ఈ మంచి రక్తం వచ్చేస్తుంది. ఇప్పుడు తలుపులు ఎట్లా మూసుకుని తెలుసుకుంటున్నాం, నీ మూసుకున్నప్పుడు ఏం తెలుసుకుంటే ఏది తెలుసుకుంటే నీ మూసుకుంటా అది మెకానిక్. అది నిరంతరం జరిగింది. హార్ట్ 60 సెకండ్స్లో 72 సార్లు పనిచేస్తుంది. సెకండ్ కంటే తక్కువ టైంలో ఉండే మనకి పని చూస్తుంది. సెకండ్లో 80 సమయం, తక్కువ టైంలో హార్ట్ ఒక్కసారి పనిచేసే సమయం. 60 సెకండ్స్ 72 సార్లు అంటే సెకండ్లో 80 సమయం అంటే 80 మిల్లీ సెకండ్. రూపాయికి 80 పైసలు ఉంటాయి కదా, సెకండ్లో 80 పైసలు వంతులో హార్ట్ లాంటి పనిచేస్తుంది. ఈ సెకండ్లో 80 పైసలు ఉందైతే పై గదుల రక్తంతో నింపబడటానికి సెకండ్లో 10వ వంతు సమయం. ఇది చెడ్డ రక్తం వచ్చి నింపబడుతుంది, మంచి రక్తం వచ్చి గుండె కుడి ఎడమ వేరైనా ఒకేసారి కలిసిపెట్టుకు పనిచేస్తుంది. ఈ చెడ్డ రక్తం వచ్చి ఈ గది నిండటం, ఇదే సమయంలో మంచి రక్తం వచ్చి ఈ గది నిండటం. సెకండ్లో 10వ వంతు సమయంలో ఈ గదులు నిండిపోతాయి. సెకండ్లో 10వ వంతు సమయం నాకు చెప్పడానికి 4-5 సెకండ్లు ఏలో ఉండే నింపేసి ఈ రక్తం కిందకు వచ్చి లంగ్స్కి వెళ్ళడానికి, ఈ రక్తం కిందకు వచ్చి బయటకు వెళ్ళడానికి సెకండ్లో 30 వంతు సమయం చాలు. అంత తక్కువ టైంలో హార్ట్ పంపింగ్ చేపిస్తుంది. సెకండ్లో సగభాగం సమయంలో తన పనంతా పూర్తి చేసేస్తుంది. అంత స్పీడ్గా వర్క్ చేస్తుంది హార్ట్. అసలు హార్ట్ రెస్ట్ ఉంటుందా ఉండదండి? హార్ట్ రెస్ట్ తీసుకుంటే వాటిగా బయటపోవాలి. హార్ట్ చక్కగా రెస్ట్ తీసుకుంటుంది. ఎలాగా? సెకండ్లో 10వ వంతు సమయం పై గదులు, సెకండ్లో కింద వంతు సమయం కింద గదులు, సెకండ్లో 30 వంతు సమయం. ఆ సెకండ్లో సగభాగం అయిపోయింది. దగ్గర 80 పైసలు 40 పైసలు అయిపోతుంది. 40 పైసల సమయం ఖాళీ ఉంది కదా, ఆ సమయాన్ని ఏం చేస్తున్నారు? హార్ట్ రెస్ట్ తీసుకుంటుంది. లవ్ డవ్ రెస్ట్, లవ్ డవ్ రెస్ట్. ఇదేంటండి? ప్రతి వీటికి అస్తమానం రెస్ట్ తీసుకుంటారు. ఎంత ఒక రెస్ట్? రాత్రి కళ్ళులాగా కాళ్ళులాగా 5-6 గంటలు పడుకున్నట్టు ఇక్కడ పడుకుంటే కదా సరిపోయిన రెస్ట్ వచ్చేదా మంచి. అట్లా హార్ట్ 6 గంటల రాత్రి పడుతుంది అనుకోండి, గంట పాత్ర పడుకోవాలి. అందుకని ఒక హార్ట్ దానికి ఎంత ఏర్పాటు ఉందంటే పనిచేస్తూనే రెస్ట్ తీసుకునే డిజైన్ హార్ట్కి. అందుకని పనిచేస్తూనే హార్ట్ రెస్ట్ తీసుకుంటాం. హార్ట్ రెస్ట్ తీసుకోవడానికి మనకి ఏర్పాటు లేదు. పనిచేస్తూనే విశ్రాంతి. లంగ్స్ కూడా అంతే, పనిచేస్తూనే విశ్రాంతి తీసుకుంటాం, హార్ట్ రెస్ట్ తీసుకోవాలి. మనకి డిజైన్ అలా ఉంటాం. గుండెకు సెకండ్లో సగభాగం సమయం పనిచేసి ఆ సగభాగం సమయం రెస్ట్ తీసుకుంటే దాని ఆయుష్ 157. ఇలా గనక మీరు సహకరిస్తే ఆయుష్ 157. ఆ సెకండ్లో సగభాగం సమయం కూడా రెస్ట్ లేకుండా మీరు చేశారనుకోండి, వాళ్ళకి హార్ట్ ఎక్కువ కాలం పనిచేయకపోవాలి. ఎవరికి రెస్ట్ ఎగిరిపోతుంది సెకండ్లో సగభాగం సమయం, ఎవరికి రెస్ట్ బాగా ఉంటుంది అనేది ఇక్కడ కొంచెం చెప్తాను. చెక్ లిస్ట్ మీరు చెక్ చేసుకోండి. మీకు రెస్ట్ ఉందని తెలుసుకోండి. మీ హార్ట్కి రెస్ట్ ఉందని మొట్టమొదటి మీరు 7 కేజీలు 10 కేజీలు అంతకంటే బరువు ఎక్కువ ఉన్నారా, వాళ్ళకి హార్ట్లో రెస్ట్ ఎగిరిపోతుంది. చెక్ లిస్ట్లో ఉన్నాయి. ఎందుకంటే మన ఏరియా పెరిగింది కదా, మరి ఏరియా పెరగాలంటే పెరిగినప్పుడు అంత ఏరియా బ్లడ్ సప్లై చేయాలంటే హార్ట్ రెస్ట్ తీసుకున్న సమయాన్ని కూడా తగ్గించేసి, అమ్మో ఏరియా పెరిగింది కదా, ఇంత ఏరియాకి నేను బ్లడ్ సప్లై చేయాలని పాప రెస్ట్ సమయాన్ని కూడా త్యాగం చేసి పంపిణీ చేసుకుంటా. ఇప్పుడు మీ ఇంట్లో ఆడపిల్లలు పుట్టారు కదా, కానీ మొక్కపిల్లలకి కావాలని కోరుతుంది. మొక్కపిల్లలు పుట్టేలా కందామని కంటున్నాను. ఈ 6-7 దాకా పుట్టడం. నేను 6 అల్లుడు విశాలగా రాగాలి. ఆ ఆడపిల్ల ఆవిడకంటే 5 ఆడపిల్లలు పుట్టారు. మొక్కపిల్లల కోసం ఆగితే పుట్టినాను. 7వ వాడు పుట్టాడు. మొక్కలు మంది పెరిగితే పని ఏమవుతుంది? కిట్టి పార్టీకి వెళ్ళడానికి, టీవీ సీరియల్ చూసుకుంటాను, చూడడానికి
కూరలు వేసుకోవడానికి కూర్చోడానికి ఖాళీ ఉంటుంది. 10 మంది ఏంటంటే అందుకని మంది పెరిగితే పని పెరిగినట్టు శరీరం పెరిగే కొద్దీ హార్ట్కి రెస్ట్ సమయాన్ని తగ్గించేసి ఆ సమయంలో పనికి వాడుకుంటుంది. అందుకని హార్ట్ లైఫ్ తగ్గిపోతుంది కాబట్టి. అందుకని బాగా 100 కేజీలు 110 కేజీలు లావుగా ఉన్న వాళ్ళు ఎవ్వరు 107 127 రాత్రి లావు ఉన్నారు పక్కన లావుతుంది. అందుకని వాళ్ళ ఇంట్లో పక్క మీద సావట్లేదండి అంతమే అట్లా ఉంటారు. ఇది అంతా అక్కడే ఉంటారు. ఎందుకంటే సన్నగా కూడా ఏరియా దగ్గర ఉండేసరికి కొంటే టంటే అయిపోతున్నారు. అందుకే లావు అయ్యారా హార్ట్ అయిపోయింది. రెండోది కొలెస్ట్రాల్ ఉందా రక్తనాళాలు పుడుకులు వస్తాయి. పుడుకులో కూర్చోకపోతే హార్ట్ మీద రోడ్ అయిపోతుంది. ఎరుకులతో నెక్స్ట్ కొలెస్ట్రాల్ ఉన్నది. నెక్స్ట్ కొలెస్ట్రాల్ పూడికి లోపల పేరుకుంటాయి. అందరూ చూసుకోక పూడికి కనపడవు. అవి ఉన్నవాళ్ళకి రెస్ట్. నెక్స్ట్ మూడోది బీపీ హైగా ఉందా ఉండవలసిన కొంచెం ఎక్కువ ఉందా అక్కడ రెస్ట్ అయిపోతుంది హార్ట్. బీపీ పెరిగిపోతే రక్తనాళాలు పూసుకుపోతుంది. డబల్ రోడ్ అలా సింగిల్ రోడ్ నేర అయిపోతుంది. బీపీ పెరిగిపోతుంది రెస్ట్ అయిపోతుంది. నాలుగోది సిగరెట్లు తాగా రక్తనాళాలు గట్టి పడిపోతాయి. గట్టి పడిన వాటి గుండా గుండె పంపింగ్ చేయలేక హార్ట్కి రెస్ట్ అయిపోతుంది. ఐదోది మీ కోపావేశాలు స్ట్రెస్ యాంగ్జైటీ కసు బుసులంట చిటికి మనకి ఎక్కడిగా ఉందా వాళ్ళకి గుండె 120 150 సార్లు కొట్టు 150 సార్లు కొట్టినప్పుడు ఎక్కడ తీసుకొస్తుంది. ఇంకా రెస్ట్ సమయం కూడా అలా పంపింగ్. ఈ 5 కనుక మీకు ఉన్నాయా వీళ్ళకి ఏమవుతుంది గుండెకి రెస్ట్ ఎగిరిపోతుంది. రెస్ట్ సమయాన్ని కూడా పంపింగ్ వాడేసుకుంటుంది. ఇలాంటి 5 రకాల ఇబ్బందులు ఉన్నప్పుడు హార్ట్కి రెస్ట్ లేకపోతే హార్ట్ ఏమనుకుంటుంది ఏనాడో కర్మ కొద్ది కడుపును పడ్డాను నాకు ఓటీ మీద ఓటీ చేపిస్తున్నాడు అస్సలు రెస్ట్ లేదు ఎక్కువ కాలం పనిచేయడం నా వల్ల కాదు బాబు అందుకే నేను కాస్త వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాం అనుకున్నాను. అందరికీ ఆపేస్తాను. గుండెతో ఆడుకోవడం అంటే జీవితాలతో ఆడుకోవడం. జీవితంతో ఆడుకోవడం వినాలంటే కాసేపు చూస్తారా ఎంతమంది ఆడుకుంటారు చల్లగా. మా బోర్డు వారికి ఉండేమనుకున్నాం తెలుసా అబ్బా ఏనాడు అదృష్టం కొద్ది కడుపున పడ్డాను నా ప్రాణానికి అంత హాయిగా ఉంది. ఇక్కడ 1 కేజీ బరువు ఎక్కువ లేదు. ఉప్పు తిండు ఆవకాయ తిండు మామూలు ముక్క తిండు మందు తాగడం కోపం లేదు చిరాకు లేదు టెన్షన్ లేదు బీపీ లేదు కొలెస్ట్రాల్ లేదు సిగరెట్. ఎంత బాగుందా నా ప్రాణాన్ని 4 కాలాల పాటు ఇక్కడే ఇప్పుడు హాయిగా కొట్టుకుంటూ కూర్చున్నాం. అవయవాలు అట్లా పని చేయడానికి హ్యాపీగా ఫీల్ అవుతాయి. అంతేగానే కర్మ కొద్ది పని చేస్తానంటే ఎంతకాలం పని చేస్తే పైగా కింద నుంచి బయటకి. అందుకని జనాలకి రెస్ట్ లేక అంతగా తెచ్చుకోవాలి. బీపీ గుండెకి సంబంధం కూడా కింద గదులు 2 ముడుచుకున్నప్పుడు ఈ గదులలో రిలీజ్ అయ్యే ప్రెషరే బీపీలో పై పంపింగ్ అయిపోయాక సెకండ్లో సగం భాగం సమయం హార్ట్ రెస్ట్ తీసుకుంటున్నాను. ఆ రెస్ట్ సమయాన్ని బీపీలో కింద రీడింగ్ గదులు ముడుచుకున్నప్పుడు 2 గదులు ముడుచుకుంటున్నాయి కదా ఈ గదుల్లో వచ్చిన ప్రెషర్ బీపీలో పై రీడింగ్ ఇస్తూ కింద రీడింగ్ అంటే పంపింగ్ అయినప్పుడు విశ్రాంతి తెలియజేస్తుంది. అందుకని బీపీ రీడింగ్ 5 గుండె యొక్క పనితీరు ఎనర్జీ అంతా ఖర్చు పెడుతున్నారు పంపింగ్ అని తెలుస్తుంది. కింద రీడింగ్ గుండె అంత రెస్ట్ తీసుకుంటున్నా తెలియజేస్తుంది. అందుకని కింద రీడింగ్ పెరిగిందా గుండెకి రెస్ట్ లేదని అర్థం. రెస్ట్ లేని వాళ్ళకి అర్థంగా లైఫ్ ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. అందుకని బీపీతో అశ్రద్ధ చేస్తే గుండెతో ఆడుకోవడమే. అందుకని సైలెంట్ కిల్లర్ అంటారు బీపీ. ఎందుకంటే గుండె ఆగిపోతారు అందరు. అందుకని బీపీ అలాంటి గుండె లోపల కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడి నుంచి ప్రొడక్షన్ కరెంట్ ఎట్లా పాస్ అవుతాము కరెంట్ పాస్ అయినప్పుడు గుండె ముడుచుకుంటుంది. ఎన్నిసార్లు కరెంట్ వస్తే అన్నిసార్లు గుండె వెళ్ళేటప్పుడు మీకు పాంగ్ కనపడింది అనుకోండి మామూలుగా నడిస్తే కుదరలేదు. పాంగ్ కనపడింది పరిగెత్తాలంటే గుండె వేలు 72 నుంచి 150 సార్లు రావాలనుకోండి. సెకండ్ కంటే తక్కువ టైంలో కరెంట్ 150 సార్లు ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. అందుకని ఆటోమేటిక్గా దడ కొట్టుకుంటూ మేము పరిగెత్తాం. పవర్ ఎట్లా వస్తుంది ఎన్నిసార్లు అట్లా పవర్ వస్తే అన్నిసార్లు గుండె అట్లా కొట్టుకుంటాం.
రోజుకి 1,00,000 సార్లు గుండెట్లో ముందుకు సాగాలి. అంటే ఎంత స్మూత్గా ముందుకు సాగాలంటే ఎంత ఎంత స్మూత్గా ఉండాలంటే కంట 1,00,000 సార్లు ముంచుకోవాలి. మనం దీనికి ఆవకాయలు పెట్ట, కైమాలు పెట్ట, కూరగాయలు పెట్ట, మిరపకాయలు ఇంట్లో ఊరేస్తే అంటే గట్టి పెట్టిపోతుంది. చేపల ఇంట్లో ఊరేసి అడ్డుపెడితే ఎంత గట్టి పడుతుందో, మామిడికాయ పంట ఇంట్లో ఊరేస్తే ఆవకాయ పెట్టకపోతే ఎంత గట్టి పడుతుంది, గుండె కాండ అంటే గట్టి పడుతుంది సాల్ట్. ఎందుకంటే సాల్ట్ లేకుండా తింటే హార్ట్ అంత ఫ్రీగా పనిచేస్తుంది. సాల్ట్ తింటున్నామా హార్ట్కి అందరికీ ఎఫెక్ట్. కానీ మీకు తెలియదు. బాగా ఉన్నాం కదా, హార్ట్ 150 పని చేయడానికి పుట్టిందండి. 87-90 కాదు, 150 పని చేయాల్సిన గుండె 90 ఎందుకు అయిపోతుంది? కారణం దానికి కండలం స్మూత్నెస్ పోతుంది, హార్డ్ అయిపోతుంది, పంపింగ్ అయిపోతుంది. అందుకని ఇప్పటికైనా ఆలోచించుకుని ఉప్పులైన ఆహారం. అందుకని తాబేలు 400 సంవత్సరాలు ఆయుసు, 400 గుండె అట్లా ముందు సాగుతారు ఉంటుంది. దానికి అర్థంతరంగా హార్ట్ అయిపోతుంది. ఒక్క తాబేల్లో మీరు చూడలేదు. హార్ట్ అటాక్ వచ్చిన జంతువు మీకు కాకపోతుంది దేశం. ఈరోజు ఈనాడు మెయిన్ పేపర్లో గుండె గురించి రాసుకొచ్చారు. ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లోనండి 300 సార్లు గుండె కొట్టుకుంటున్నాడు సార్. అంతేగా ఆగిపోవడానికి రెడీగా ఉందని అర్థం. 72 సార్లు కొట్టుకోవాల్సిన గుండె 300 సార్లు అంటే 5 times ఎక్కువ, అయితే 4 times ఎక్కువ. అంటే అంత కొట్టుకున్నప్పుడు రెస్ట్ ఉండదు కదా, అందుకని రెస్ట్ లేక సడన్గా ఆగిపోతుంది. 180, 200, 250 సార్లు కూడా కొట్టుకుంటాం. ఎక్సర్సైజ్ చేసి పరిగెత్తేటప్పుడు 180 సార్లు కొట్టుకుంటున్నాం. కానీ అది హెల్తీ. దాని కొన్ని కారణాల్లో 250 అయిపోతుంది. ఊపిరితిత్తుల గురించి, గొంతులో నుంచి వచ్చిన గాలి కొట్టము రైట్ అండ్ లెఫ్ట్ విభజించబడుతుంది. రైట్ లంగ్స్, లెఫ్ట్ లంగ్స్. మొదలు, కొమ్మలు, రెమ్మలు చివరి ఆకులు ఉంటాయి. కాకి గుత్తులు లాంటి అలా ఉంటాయి. ఇక్కడ గుత్తులు లాంటి గాలి తిత్తులు ఉంటాయి. ఈ ఊపిరితిత్తుల్లో ఉంటాయి. ఈ చివరిలో ఉంటాయి. ఈ చివరి భాగాల్లో ఇలా ఉంటాయి. ఇవి రక్తాన్ని శుద్ధి చేసే తిత్తులు, గాలి తిత్తులు. కోవిడ్ వైరస్ వచ్చినప్పుడు కోవిడ్ వైరస్ అటాక్ చేసింది ఉన్నాయి. ఇవి పాడవడం వల్ల ఆక్సిజన్ దగ్గర వచ్చిపోయింది. శ్వాస వృక్షం ఆకులు రాలిపోయిన 3 చెట్టుని మనం పీకి తిరగేసి పట్టుకుంటే చెట్టు ఎలా ఉంటుందంటే సేమ్ మొదలు, కొమ్మలు, రెమ్మలు, చెట్టు చివర ఆకులు, ఊపిరి చెట్టు ఎట్లా ఉంటుంది. ఇవన్నీ గాలి మనం పీల్చుకున్న గాలి ముక్కులో నుంచి వెళ్తే శుద్ధి అయి వెళుతుంది, నోట్లో నుంచి వెళ్తే శుద్ధి కాకుండా వెళ్ళిపోతుంది. అందుకని గాలి నోటితో వెళ్ళకూడదు, శుద్ధి అయింది శుద్ధి అవ్వకుండా వెళ్ళిపోతుంది. నోట్లో గొంతులో గాలి కొట్టమి, మెతుకులో ముద్దలు నీళ్ళు ఇందులో కలపకుండా మూల కాపాడుతుంది. ఉడకేసినప్పుడు మూత పడుతుంది. ఆహార నాళాలు అట్లా ఉంటాయి. మనకి ఊపిరితిత్తుల్లో గాలి గొట్టాలు, గాలి తిత్తులు. ఒక ఊపిరితిత్తులో లక్షల సంఖ్యలో గాలి తిత్తులు ఉంటాయి. ఇందులోనే రక్త శుద్ధి జరిగేది. ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, మంచి వాయువు, చెడ్డ వాయువు మార్పిడి జరిగేది ఇందులో. ఆక్సిజన్ ఎట్లా వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్. ఈ గాలి తిత్తులకి రక్తనాళాల సప్లై ఎట్లా ఉంటుంది, మంచి రక్తం. గుండె కుడి భాగం నుంచి వచ్చిన చెడ్డ రక్తం ఇట్లా వచ్చేసి ఇక్కడ శుద్ధి మంచి రక్తం కన్నా మంచి రక్తం రక్తనాళాలు వీళ్ళు. ఈ రక్తనాళాలు కూడా గుండె కుడి భాగం నుంచి వస్తుంది. శుద్ధి గుండె అడవడానికి ప్రతి గాలి తిప్పుతూ బ్లడ్ సప్లై ఎట్లా ఉంటుంది. మంచి రక్తనాళాలు, చెడ్డ రక్తనాళాలు ఎండ్ అవుతాయి, మంచి రక్తనాళాలు. జంతువులన్నింటి ఆయన ప్రజెంటేషన్ క్లాసులు ఎక్కడ చెప్పాలి, దాన్ని పాడు చేసుకోవాలి. మనం ఇంటే చెప్పాలి, కనీసం ఇంటే పాడు చేసుకున్నాం.
ఆక్సిజన్ లోపలికి, కార్బన్ డైఆక్సైడ్ సిగరెట్లు తాగేటప్పుడు ఆ పొగతో ఊపిరితిత్తులు, గాలితిత్తులన్నీ కూడా పొగతో పట్టేసి డ్యామేజ్ అయిపోతుంది. క్యాన్సర్ కారణం కెమికల్ చాలా ఉంటుంది సిగరెట్ పొగ. ఇలా ముడుచులు సాగాలి గాలితిత్తులు అన్నీ కూడా. ఈ మెకానిజం రాను రాను ఉంటుంది. స్మూత్ సాఫ్ట్గా సాగడం ముడుచుకొని తగ్గిపోతుంది సిగరెట్ లోపల శ్లేష్మాలు ఎక్కువ తయారవుతుంది. ఇవన్నీ శ్లేష్మాలు సిగరెట్ ఊపిరితిత్తులు లోపల కలుసుకుంటుంది. అయితే శ్లేష్మాలు శుద్ధి చేసినా పోవే కాదు, ఇంకెక్కువ తయారవుతూనే ఉంటుంది. అందుకని గాలితిత్తులు ఎట్లా ముడుచు సాగే శక్తిని అలా కోల్పోయి అట్లా ఉంటే సిగరెట్ లో అట్లా పూర్తిగా సాగాలి. గుండ్రంగా ఉండాల్సిన అట్లా లేకుండా హెల్దీగా ఉంటే లంగ్స్ ఇట్లా ఉంటాయి. సిగరెట్లు తాగితే ఇట్లా అయిపోతుంది. పొగతో హెల్దీ లంగ్స్, స్మోక్డ్ లంగ్స్. ఇలా ఉండాల్సిన గాలితిత్తులు ఎలా మారుతాయి. శ్లేష్మాలు ఊపిరితిత్తుల్లో చూడండి, ఎల్లో అంతా శ్లేష్మం, శ్లేష్ గాలి గొట్టంలో శ్లేష్, గాలితిత్తుల్లో శ్లేష్. ఇవన్నీ కూడా ఊపిరితిత్తులకి గాలి రాకపోకలకు అంతరాయం. చూడండి, అడ్డు ఉందనుకోండి శ్లేష్మం, గాలి ప్రయాణానికి అవరోధం. ఈ ప్లేస్ లో గాలి వెళ్ళాల్సింది శ్లేష్మం ఉంటే గాలి వెళ్ళడానికి ఖాళీ తగ్గిపోతుంది. కానీ ఆయాసం వచ్చేస్తుంది. కపాలు శ్లేష్మం ఆయాసం రావడానికి కారణం అదే. ఆరోగ్యకరమైన లంగ్స్ చూడండి, గాలి పీల్చుకున్నట్టు బాగా నిండుగా ఉంటాయి, స్లోగా డౌన్ అవుతాయి. హెల్దీ లంగ్స్ ఎట్లా ఉంటాయి, గాలి పీల్చుకున్నట్టు లంగ్స్ తీసి అట్లా చూపిస్తుంది. సిగరెట్ తాగిన వారు లంగ్స్ ఎట్లా అయిపోతాయని చూస్తే గాలి వెళ్ళినప్పుడు తప్పకం పడిపోతుంది. లంగ్స్ లో గాలి హోల్డింగ్ కెపాసిటీ పూర్తిగా సాగు, అందుకని ఎక్కువ ఆడుతూ ఉంటాయి. గాలి తిత్తుల్లో శ్లేష్మం, ఐస్ క్రీములు, చాక్లెట్స్, బిస్కెట్స్ ఇట్లాంటి ఎక్కువ తినే వాళ్ళకి శ్లేష్మాలు పట్టేసి ఈ గాలి తిత్తుల నిండా శ్లేష్మం ఉండిపోతుంది. గాలి ఇక్కడికి వచ్చి అంచుకెళ్ళాలి, రక్తాంశం అంచుకెళ్ళడానికి శ్లేష్మం అర్థం. వరద నీటిలో మొక్కలు మునిగిపోయి పొలాలు మునిగిపోతాయి, గాలి ఆడదు కదా. అట్లాగే శ్లేష్మం నిండిపోతే గాలి రాకపోగలక, గాలి ప్రయాణానికి ఆటంకం. శ్లేష్మం నిమోనియా వచ్చిన ఇలా ఉండాల్సిన గాలి కొట్టడం డబల్ రోడ్ అంత వెడల్పు ఉండాల్సిన సింగిల్ రోడ్ల నేరో అయిపోతుంది, దొంగ రోడ్ల నేరో అయిపోతుంది. ఇంత వెడల్పులోనే గాలి బాగా వెళుతుంది, కానీ ఇంత ఎదురైపోతుంది. ఆత్మ వచ్చిన వాళ్ళు బ్రాంకైటిస్ వచ్చిన వాళ్ళు, నిమోనియా వచ్చిన వాళ్ళంతా ఇంత నేరో అంటే గాలి చాలా ఆయాసం చేస్తూ. ఆరోగ్యకరమైన రక్తనాళాలు అడ్డంగా కట్ చేసినప్పుడు రక్తం ఇంత వెడల్పులో ప్రయాణిస్తుంది. ఇంత ఎక్కువ మార్గం సాగి రక్తనాళం ఇంత వెడల్పులో బ్లడ్ ప్రయాణిస్తే బ్లడ్ ప్రెషర్ నార్మల్గా ఉంటుంది, హెల్దీ. ఇప్పుడు నా బొడ్డు వారికి రక్తనాళాలు ఇలా ఉంటుంది. ఒకసారి ఎక్కువ తినకుండా మంచిగా ఉన్నప్పుడు ఇంత వెడల్పులో బ్లడ్ అంటే కాలువ బాగా వెడల్పుగా ఉండి నీళ్ళు బాగా వెళ్తా ఉంటే ఎట్లా ఉంటుంది, ఈజీగా హై బీపీ స్టార్ట్ అయినప్పుడు ఎట్లా ఉంటుందండి బ్లడ్ వెజల్స్ ఇలా ఉంటుంది. సో రక్తం ప్రయాణించే మార్గం ఇంత వెడల్పు వల్ల డబల్ రోడ్ వల్ల సింగిల్ రోడ్ అంతా ఎందుకంటే ఇక్కడి నుంచి ఇక్కడ రక్తం గట్టిపడిపోయి సాగం ఉడికిపోయిందన్న కాలువలు కూడుకుపోతాయి. ఒకసారి కాలువలు లోతు తగ్గిపోతాయి. చూడప్పుడు నీళ్ళు ప్రయాణం తగ్గుతుంది కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడి నుంచి రక్తనాళం సాగట్లా, ఇక్కడి నుంచి రక్తనాళం సాగట్లా. దానివల్ల ఏమవుతుంది, రక్తం
ప్రయాణించే మార్గం ఇరుకులో గుండె తొయ్యాలి, ఇరుకు మార్గంలో తొయ్యాలి, కానీ ప్రెషర్ పెంచి తొయ్యాలి. అందుకని ప్రీ హైపర్ టెన్షన్ వచ్చింది. హై బీపీ అంటే రక్తం ప్రయాణించే మార్గం మరీ నేరగా, డబల్ రోడ్ అంతుంది, ఇక్కడ సింగిల్ రోడ్ లాగా అయితే ఇక్కడ డొంక రోడ్లు అవుతుంది. ఇక్కడి నుంచి రక్తాన్ని గట్టిపెడతారు, ఇక్కడి నుంచి రక్తాన్ని గట్టిపెడతారు. రక్తం ఎంత వెడల్పులు వెళ్ళాల్సింది, కాలువ సగాన సగం మూసుకుపోయినట్టు అయిపోయింది. ఏం లేదు, కాలువలు మూసుకుపోవటం, కాలువలు కూడుకుపోవటం మీరు చూస్తారు సిటీల్లో. మున్సిపాలిటీ వాళ్ళకి సరిగ్గా క్లీన్ చేయాలనుకోండి, గవర్నమెంట్ ఫండ్స్ లేక. చూడండి, వరదలు వచ్చినప్పుడు నీళ్ళు సరిగా అన్ని వడలో మిగిలిపోతాయి కదా. సేమ్ కాలువలో నీళ్లు ప్రయాణించకపోతే ఆ నీళ్ళన్నీ ఊళ్ళో ఇళ్లలో ఎట్లా వచ్చేస్తాయి. సేమ్ రక్తాన్ని ఇరుకైపోయింది. ఇంత ఎరుకులో మీ గుండె తొయ్యలేదు, గుండె నుంచి వచ్చే బ్లడ్ డెలివరీ అవ్వట్లేదు కదా, అందుకని రివర్స్ లేకపోతే కొడతా ఉంటారు. అందుకని బీపీ ఎక్కువ అయిపోతే గుండె మీద లోడ్ పడుతుంది. కాలువలో నీళ్ళు ఎలా కొద్ది ఓళ్ళ మీద నీళ్ళ మీద కానీ ఎట్లా వచ్చేస్తే సేమ్ అండి మనకి. అందుకని ఒకే గురించి పెట్టుకోండి, హెల్దీగా బ్లడ్ వెజల్స్ స్మూత్గా ఉంటాయి. ఇట్లా ఉండాలి. 13 ఏళ్ల వయసు వచ్చిన పిల్లల నుంచి ఇలా ఉండవు. మీ పిల్లలు ఎవరికైనా మీకే ఉండవు. ఉప్పు తినేవాళ్ళు ఎవ్వరికి దడల్లో సాగదు. మీరు ఆశ్రమంలోకి వచ్చారు కానీ 10 రోజుల్లోనే ఇట్లా అయిపోయింది. అందరికి ఇట్లా ఉంటుంది. ఉప్పు తినేవాళ్ళు ఈ స్మూత్నెస్ తగ్గిపోతుంది. 13 ఏళ్ళకి స్మూత్నెస్ తగ్గిపోతుంది. ఇక్కడి నుంచి సాగదు, ఇక్కడి నుంచి సాగదు. అందుకని ఇంటికి బీపీ చూడండి, మీ పిల్లలందరికీ బీపీ కాకపోతుంది. ఎంత బీపీ ఇప్పుడు లెక్క చూపిస్తుంది. అందుకని ఇంత ఉండాల్సింది సింగిల్ రోడ్ వల్ల డబుల్ రోడ్, సింగిల్ రోడ్, డొంక రోడ్. డొంక రోడ్లో ప్రయాణం ఉందా ట్రైన్ ఉంటుంది, ట్రైన్ కూడా డొంక రోడ్లో రకం పంప్ చేయాలి. హార్ట్ అంతా అలా వెళుతూ ఉండాలి. బీపీ అంటే ఒక ఎగ్జాంపుల్. ట్యూబ్లో గాడిలో నీరు పట్టడానికి కోసం ట్యూబ్లో తగిలించాం. ట్యూబ్ తీసి పెడుతున్నాను. పిల్లలు ఆడుకోవడానికి వచ్చి కాదు చెప్పాను, ట్యూబ్ కాలు పెడతాను, నీళ్ళు కాలేజ్ వచ్చేసరికి మొక్కబడింది. మొక్కబడితే ఏమవుతుంది, ఆ నీరు దిగు పెడుతుంది. ఆ ప్రెషర్ అంతా తెలుగు నదిలో ఎగువ ప్రెషర్ ట్యూబ్ ఊడిపోవడం, ట్యూబ్ పగిలిపోవడం. ఇది ఐబీపీ అంటే. ఐబీపీ అంటే ఏంటో విశ్లేషిస్తే నీళ్ళతో ట్యూబ్లో ట్యూబ్ తీసుకుని నీళ్ళు గార్డెన్లో పెట్టేటప్పుడు పిల్లల కాలేసి ట్యూబ్ మీద తొక్కితే ఏమవుతున్నారో ప్రతి రక్తనాళం ట్యూబ్ మీద కాలేసి తొక్కినట్టే ఐబీపీ అంటే అది ఒక్క వంకలో చెప్పాలి. అంటే బీపీ వచ్చి 10 ఏళ్ళు 20 ఏళ్ళు బీపీకి మందులు వాడే వరకు కూడా ఏం జరుగుతుంది. బీపీ వస్తే ఇప్పుడు వరకు చాలా 99% చాలా తెలియదు. సింపుల్ గుర్తుపెట్టుకోవాలి, ట్యూబ్ మీద కాలుస్తాం. ప్రతి రక్తనాళం అట్లా సకాని సగం మొక్కబడుతుంది. మనం దీన్ని ఉప్పు వల్ల కానీ, స్ట్రెస్ వల్ల కానీ, వ్యాయామం లేని వల్ల రక్తనాళం సకాని సగం ముడుచుకుపోతాయండి. డబుల్ రోడ్లో వెళ్ళాల్సిన రక్తం సింగిల్ రోడ్లో వెళ్తున్నాం. హై బీపీ అంటే డొంక రోడ్లో వెళ్ళంటే అది బీపీ. గుండె చెందిన రక్తం బ్లడ్ రక్తనాళం పెద్దది, ఇంకా చిన్నది, ఇంకా చిన్నది. ఇట్లా సంకోచి వ్యాకోచాలు ఇట్లా వెళ్తే హెల్దీ. రక్తనాళాల్లో హార్డ్నెస్ వచ్చేసి ఆ ప్రయాణం తగ్గిపోతుంది. రక్తం ఇట్లా వచ్చేటప్పుడు పోషకాలన్నీ తీసుకొచ్చి ఈ భాగాన్ని వదిలేస్తాం. నిరంతరం బ్లడ్ సప్లై బ్లడ్ ఇట్లా జరగాలి, స్మూత్గా సాగాలి. పోషకాలు ఇవన్నీ జరుగుతుంది. పోషకాలు రక్తం మోసుకొచ్చి అన్నింటినీ వదిలేస్తాం. ప్రతి రక్తనాళం రోజుకి ఇట్లా పనిచేస్తే సాగి ముడుచుకోవాలి. 150 సంవత్సరాలు పనిచేయాలి రక్తనాళాలను ఇట్లా ముడుచు సాగాలి. కానీ ప్రతిరోజు ఇట్లా ముడుచు సాగాలంటే ఎంత స్మూత్గా ఉండాలి. నీ ఇంట్లో ప్రెషర్ కుక్కర్ గ్యాస్ కట్టు 4 నెలలు 3 నెలలు వాడతాం కదా, హార్ట్ అయిపోతుంది. మీ గార్డెన్లో పెట్టుకున్న ట్యూబ్ కొనుక్కొచ్చినప్పుడు ఎట్లా పడ్డంతా జరిగింది తిరుగుతుంది, ఎక్కడ బెండ్ అవ్వదు, అంటే ఫ్రీగా ఎగిరిపోదు. నీళ్ళు ఆగిపోయింది ఫ్రీగా ఫ్రీజ్. ఒక 6 నెలలు వాడేసారు కదా, చూడండి అట్లా హార్ట్ అయిపోయాక ఇక్కడ కట్ అయిపోవడం, క్రాక్లు నడపడం. 6 నెలల కట్ట మాకు 150 ఏళ్ళు అంత డిజైన్ ఉంటే మనిషికి వాడుకోవడం
కార్డియాలజిస్ట్ కూడా కొన్ని దొరుకుతుంది తెచ్చుకోవాలి. రక్తనాళాల్లో రక్తం ఎంచంతా సాఫ్ట్వేర్గా ఉంటుంది. ఇంత బాగా స్మూత్గా సాగాలి. సాఫ్ట్వేర్ కూడా స్మూత్గా తగ్గిపోతుంది. సరిగా బీపీ అంటే ఎంత అనుకుంటున్నా? నార్మల్ ఎంత బీపీ? 120/80. 120/80. 120/8 అంటే హ్యాపీ అంత నార్మల్. కానీ నాకేంటంటే 100/70 ఉండాలి. 30-35 నుంచి అందరికీ ఏదేంటంటే 100/70 ఏమంటారు? ఇన్ని నియమాలు ఆచరించేంత క్రమశిక్షణ ఉన్నది నాకు వచ్చింది. ఏంటి లో బీపీ అన్ని హాయిగా ఎంజాయ్ చేస్తాయి. మీకు వచ్చిందండి నార్మల్ బీపీ. 100/70 లో బీపీ అన్నారు. అందరికీ అది అపోహలా ఉండిపోయింది. తప్పది. 100/70 నార్మల్. హెల్దీ అంటే 120/80 హెల్దీ కాదు. 100/70 నార్మల్. ఇది నాకు 30 సంవత్సరాల క్రితం నా మీద నాకు ఇట్లా మారేసరికి ముందు అందరిలాగా తినప్పుడు 120/80 ఉండేది. నాకు కూడా చదువుకునే రోజు ఎప్పుడైతే ఇప్పుడు లేక ఈ ప్రిన్సిపల్స్ ఫాలో అవడం మొదలెట్టాము అప్పుడు 100/70 వచ్చేసి ఓహో ఆరోగ్యవంత రీడింగ్ 120/80 కాదన్నమాట. మనం మంచి అలవాట్లు ఫాలో అయినప్పుడు 120/80 ఉండట్లేదంటే అది మంచిది కాదు. ఇది కరెక్ట్ అని నాకు అర్థం. ఇలా న్యాచురోపతి విధానం ఎవరైతే డిసిప్లైన్ లైఫ్ స్టైల్ న్యాచురోపతి మంచి ఫుడ్ హెల్దీ ఫుడ్ ఇలా ఎవరైతే తింటున్నారో వాళ్ళందరికీ 100/70 110/70 120/80 ఉంటే అందుకంటే తగ్గుతారు. అప్పుడు అర్థమైంది ఓహో ఆరోగ్యవంత రీడింగ్ 120/80 కాదన్నమాట అని తెలిసింది. అక్కడి నుంచి నేను ఇదే చదవడం మొదలు 120/80 ఉంటే బీపీ వచ్చినట్లే నేను చదవడం మొదలు. నేను బీపీ 120/80 ఉందంటే మీ బీపీ వచ్చినట్లే అని నేను ఇలా చెప్తుంటే డాక్టర్లు కార్డియాలజిస్ట్ చాలా పెద్ద వాళ్ళంతా తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే సమాజంలో ఉన్నదంతా 120/80 నార్మల్ అనుకుంటారు. దాన్ని తప్పంటే మనం తెలిసి ఏం చేస్తారు చెప్పండి? కామెంట్లు చేస్తారు. సరే నేను ఎప్పటికైనా ఇది తప్పు 100/70 నార్మల్ అయిన రోజులు వస్తాయి అని ఎదురు చూస్తున్నాను. భవిష్యత్తులో ఎప్పటికైనా చేంజ్ అవుతుందని నాకు ఎందుకంటే సత్యంగానే సత్యం నా రోజు జనాలు లేట్గా తెలుసుకున్నాను. నాకు 30 ఏళ్ళ క్రితం తెలిసింది విషయం. అదే ఇప్పుడు ఓల్డ్ వెళ్ళాక మొత్తం మారి నేను 30 years నుంచి చెప్పేది ఏదైతే అంటున్నాను అదే ఇప్పుడు జనాలందరూ ఇప్పుడు కార్డియాలజిస్ట్ అందరూ ఇప్పుడు తెలిసింది ఎంత లేట్గా. నాకు 30 years బ్యాక్ తెలిస్తే అది ఇప్పుడు 10 years బ్యాక్ 20 years లేట్గా తెలుసుకున్నాను. అట్లా విషయం ఈజీ బ్లడ్ ప్రెషర్ 120/80 దాని హైపర్టెన్స్ ఎవరు బీపీ అయితే 120 బీపీ వచ్చినట్లే. నేషనల్ డాక్టర్ బ్లడ్ ప్రెషర్ ఇన్స్టాల్ హార్ట్లను బ్లడ్ ప్రెషర్ ఇన్స్టాల్ చేసేవాడు. వచ్చింది ఇది 17 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం పేపర్ ఒకసారి వచ్చినప్పుడు అందరూ అలా కొంతమంది నాలాగా ఉండేవాడు ఎవరికి దాంట్లో ఆడవాడు పరిశోధన 120/80 నార్మల్ అంటే ఇచ్చింది. ఈ మధ్య వరల్డ్ వైడ్ లెక్కలు మొత్తం మారింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వెబ్సైట్లో చూడండి, అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వెబ్సైట్ వాళ్ళ దాంట్లో రాశారు నార్మల్ అంటే లెస్ దాన్ 120. 120 కనపడిందా మీకు నార్మల్ కాదు. 13 ఏళ్ల వయసు పిల్లోడిని చూడండి 120 కనపడుతుంది, నార్మల్ కాదు. లెస్ దాన్ 80 ఉండాలి. కింద 80 మీకు నార్మల్ అయిపోయింది. ఎలివేటెడ్ బీపీ మొదలైనప్పుడు 120 నుంచి 129 మీ బీపీ మొదలైనట్లే. లెస్ దాన్ 80 ఉండాలి. 80 ఉందా మీ బీపీ మొదలైనట్లే. 90% 90% జనాలందరికీ రెడీగా అంటే ఆల్రెడీ ఎలివేట్ అయినట్లే బీపీ మొదలైపోయింది. పిల్లలకు కూడా మొదలైనట్టు. ముందు ఇండియాలోనే ప్రపంచంలో అక్కడ ఇండియాలో తెలుగు వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఇండియా వాళ్ళకి ఎక్కువ. ఇండియా వాళ్ళు తెలుగు కొంచెం తేడా అయింది. ఐబీపీ స్టేజ్ 130 నుంచి 139 కనపడింది ఐబీపీ స్టేజ్. ఇక్కడ చూడండి ఎక్కువ మంది ఐబీపీ స్టేజ్ 1లో ఉంటారు. 190% అందుతారు. కింద 80 నుంచి 89 ఐబీపీ స్టేజ్ 1 ఉంటారు.
మీ అందరికీ ఎంతమంది వచ్చినప్పుడు ఇది 120, 80 నుంచి 89 మధ్యలో మీరు అందరూ వచ్చారు. అంటే మీకు ఐడెంటిటీ స్టేజ్ వాళ్ళు వచ్చే రాసి 15 రోజులు కూడా అవ్వాలా ఈ రీడింగ్ అంటే 120 కంటే తగ్గింది. 10 రోజులు మంచి అలవాట్లు మానేసరికి ఇంత చేయండి. ఐడెంటిటీ స్టేజ్ 140 కంటే ఎక్కువ, పైకి కింద 96 కంటే ఎక్కువ స్టేజ్ 2. ఎమర్జెన్సీ 180 కంటే ఎక్కువ, కింద 120 కంటే ఎక్కువ ప్రాణాలు. తెలుసో తెలియకో మనం ఆచరించే విధానం చిన్నప్పటి నుంచి అందరికి అలవాటు అయిపోయింది. నేనేం తప్పు చేస్తున్నాను, నేను అందరిలాగానే తింటున్నా కదా. అందరు తినేది కరెక్ట్ అయితే అందరు హాయిగా ఉండాలి కదండి. అందరిది రాంగ్ లైఫ్ స్టైల్. దాని యొక్క పర్యవసానం ఏంటంటే గిట్టడం ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు నా ఆశ్రమం అనేది హెల్దీ లైఫ్ స్టైల్. అందుకని అందరు హెల్దీ లైఫ్ 120, 80 ఉండదు. ఇప్పుడు 80, 100 మంది తీసుకుంటే 80, 90 మంది 120 బయట లేదు క్లాస్ అందరూ. 10 రోజులు మానేసి సాలడ్స్ ఫ్రూట్స్ ఉపవాసాలు చేస్తే ఆ బ్లడ్ రిజల్ట్స్ అని స్మూత్ అయిపోయి అంత చేసి వచ్చేస్తుంది. అందుకని ఇంటికి వెళ్ళాక 13 ఏళ్ళ పిల్లలకు చూసుకోవడం 12 ఏళ్ళ నుంచి 13 ఇయర్స్ టీనేజ్ నుంచి చూసుకుని అందరికీ పిల్లలకి బీపీ ఉంది. అంటే మీ పిల్లలకు అప్పటికే రక్తనాలు డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అయింది. బీపీ మొదలైపోయిందని అర్థం కాదు. ఇక కొలెస్ట్రాల్ గురించి రక్తనాళాల లోపల పేరు. మనం కొలెస్ట్రాల్ గురించి వీడియో ప్రెజెంటేషన్ చూస్తాం కదా. లివర్ తయారు చేస్తుంది 300 మిల్లీగ్రామ్ కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ లెస్ దాన్ 100 లోపు 130 లోపు ఉండాలి. హెచ్డిఎల్ 50 కంటే ఎక్కువ మంచిది. గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఆల్రెడీ చూసారు. ఎల్డిఎల్ బ్యాడ్, క్లీన్ చేస్తుంది కానీ హెచ్డిఎల్ గుడ్ కొలెస్ట్రాల్. జంతు సంబంధమైన వాటి అన్నింటిలో కొలెస్ట్రాల్ ఉంటుంది. పక్షు సంబంధమైన వాటిలో కొలెస్ట్రాల్ ఉందని చెప్పారు. ఇక అందుకని మనం చెప్పే డైట్ అంతా గుడ్ కొలెస్ట్రాల్ పెరిగి బ్యాడ్ కొలెస్ట్రాల్ బాగా తగ్గిస్తుంది. హెల్దీ బ్లడ్ ప్రెషర్ కొద్దిగా పేరుకుంటున్నాను, ఎక్కువైంది. కంప్లీట్ బ్లాకేజ్, కొలెస్ట్రాల్ రక్తనాళం హెల్దీగా కొంచెం స్టార్ట్ అయింది. బ్రెయిన్ 90%, 80% బ్లడ్ వెసల్స్లో కొలెస్ట్రాల్. ఎక్కడ పేర్కొంది కొలెస్ట్రాల్? మీరు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఉన్నప్పటికీ రక్తనాళాలు ఆరోగ్యకరంగా అంటే పేరుకోవు. రక్తనాళాల లోపల ఎవరికైతే చెడిపోతాయో ఇన్ఫ్లమేషన్ వచ్చి డ్యామేజ్ అయిపోతుంది. దీనిలో కొంతమందికి ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి లేదా 20 ఏళ్ళ నుంచి లావుగా ఉంటారు. ఆ నిలవన్న కొవ్వు నెయ్యి నెలలో సీసాల ఉంచాం. నిలవ ఉండేసరికి నెయ్యి రంగు మారుతుంది, నిలవ ఉండేసరికి నెయ్యి కొంచెం వాసన. అలాగే కొవ్వు కణాల్లో కొవ్వు నిలవ ఉండేసరికి కొవ్వు ఏం చేస్తుంది? చెడిపోవడం. చెడిపోయిన కొవ్వు నుంచి ఆ ఇన్ఫ్లమేషన్ అనేది మొదలవుతుంది. ఆ ఇన్ఫ్లమేషన్ వచ్చే రక్తనాళాల లోపల కూడా పాడు చేస్తుంది. ఇలా చాలా మందికి కొలెస్ట్రాల్ పేరుతో ఎందుకు ప్రమాదాలు జరుగుతాయంటే కొన్ని ఆహారాలు ఎక్కువగా తినేవారికి రక్తనాళాల లోపల కూడా మందంగా ఉండాల్సింది రఫ్గా అయిపోతుంది. స్మూత్గా ఉండాలి. పట్టుకుంటే జారేళ్ళు పెట్టి గోడకి లప్పం పెట్టి బాగా పేపర్ కొట్టి ఆయిల్ పెయింట్ ఇస్తే చూడండి, దుమ్ముడు ఏదో లామినేట్ చేసినట్టు జారిపోతుంటే ఏదో చెప్తుంటారు కదా. అలా రక్తనాళాల లోపల స్మూత్గా ఉన్నట్టు కొవ్వు కొలెస్ట్రాల్ జారిపోతుంటారు ఉన్నాక. అలా స్మూత్ పొర ఉంటుంది హెల్దీ అంటే. కానీ ఎవరైతే కూల్ డ్రింకులు, పంచదార, ఐస్ క్రీములు, చాక్లెట్స్, బిస్కెట్స్, కెమికల్స్ వేసిన రకరకాలుగా అది ఎనర్జీ డ్రింక్స్, ప్యాకెడ్ ఫుడ్స్, స్టోర్డ్ ఫుడ్స్, టిన్లో జమ్మే ఎన్ని కొనుక్కుంటారు. రెడీమేడ్ ఫుడ్స్, ఇన్స్టెంట్ ఫుడ్స్ కొంటారు. పెట్రోల్ అందరికీ అందులో కెమికల్స్ ఉంటాయి. కలర్స్, ఫ్లేవర్స్, ప్రిజర్వేటివ్స్, సాసులు, జాములు ఇట్లాంటివన్నింటిలో ఉంటాయి. ఆ కెమికల్స్ ఏం చేస్తాయి?
పంచదార అంటే వైట్ ప్రొడక్ట్స్ అన్ని కెమికల్స్. ఇలా వీటితో తయారు చేసిన పదార్థాలన్నీ రక్తనాళాల లోపల నున్నగా ఉండేదాన్ని రఫ్గా మార్చేస్తాం. గోడ పేపర్ కొట్టి ఆయిల్ పెయింట్ వేస్తే ఎట్లా ఉంటుంది ఉంటాం. కానీ రఫ్నెస్ వచ్చేసిందంటే గోడ సిమెంట్ ప్లాస్టిక్ వేసాక లప్పం పెట్టుకొని ఉంటే ఎట్లా ఉంటుంది గరుగ్గా తెలిసిన డిఫరెన్స్ మీకు అట్లా ఉంటాయి. ఈ సిగరెట్, ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్స్, చాక్లెట్, బిస్కెట్ బయట పదార్థాలు తినేవాళ్ళకి రఫ్ అయిపోతుంది. ఆ రఫ్గా ఉన్న చోట నుంచి కొలెస్ట్రాల్ పెరుగుతారు. అందుకని పిల్లలు ఎందుకు ఎక్కువ ప్రమాదాల్లో ఉన్నారంటే పిల్లలు ఈ మధ్య బాగా ఎక్కువ ఇక్కడ చెడ్డముడి తినేస్తున్నారు. అందుకని పిల్లలకి రక్తనాళాలు స్మూత్నెస్, కొలెస్ట్రాల్ పెరిగిపోవడాలు, రక్తనాళాలు తగిలిపోవడాలు అన్నట్టు జరుగుతుంది. దానికి ఎక్కువ ప్రమాదాలు. జారిపోయే విధానం గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పూర్వం రోజుల్లో 40 సంవత్సరాలు 50 సంవత్సరాల క్రితం అండి మా చిన్నప్పుడు చెప్పుకోవడం కూడా విన్నాం. అప్పుడప్పుడు ఒకసారి నిలబడుకోవడం కూడా దొంగలు దొంగతనానికి వచ్చినప్పుడు అండి ఒంటికి ఆవలం రాసుకు వచ్చేవాళ్ళు. పట్టుకున్నా కానీ దొంగలు దొరకకుండా జారిపోవడం కోసం ఒంటిని ఆవలం తీసుకొచ్చేవాళ్ళు. మళ్ళీ ఆవలం రాసుకొచ్చిన జుట్టు పట్టుకుంటే దొరుకుతామని గుడ్డు కొట్టుకొచ్చేవాళ్ళు. సరే ఒంటి పట్టుకుంటే జారిపోతాడు, జుట్టు పట్టుకోకుండా గుడ్డు కొట్టుకున్నాడు, బట్టలు పట్టుకుంటే మళ్ళీ దొరుకుతాడు. అందుకని బోచి పెట్టుకుని వచ్చేవాడు. ఎవరన్నా బోచి పట్టుకున్నారనుకోండి వాళ్ళకి అమ్మాయి. అందుకని దొంగలకు కూడా ఎన్ని తెలుస్తాయంటండి, అవతల పట్టుకున్నా దొరకకుండా జారి వెళ్ళిపోవడం కోసం ఇలాంటి అప్లై చేశాను. అంటే అంత ఆమలం రాసినంత పట్టుకుంటే జారి వెళ్ళిపోయేంత స్మూత్గా ఉండే పొరలు. కానీ ఆ పొరలు అక్కడ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. గుండె కుడి భాగాన్ని బ్లడ్ సప్లై చేసే రక్తనాళాలు రైట్ కరోనరీ ఆర్టరీస్, ఎడమ భాగాన్ని బ్లడ్ సప్లై చేసే లెఫ్ట్ కరోనరీ ఆర్టరీస్. చూడండి ఇక్కడ ఇందులో 30% పెరుగుతుంది కొలెస్ట్రాల్, ఇందులో 50% పెరుగుతుంది. దీనిలో యాంజియోగ్రామ్ టెస్ట్ తీసుకుంటే తెలుస్తుంది పూడికలు ఎంత పర్సెంటేజ్ రక్తనాళాలు. ఎవరు చూసుకోరు. ఈరోజు పేపర్లో వేశారు గుండె గురించి. 100కి 30 మంది సుమారుగా హార్ట్ అటాక్స్ వచ్చినప్పటి నుంచి ఈ అంబులెన్స్ వచ్చేలోపు చచ్చిపోతారు. ఈ గుండె జబ్బులు వచ్చే వాళ్ళల్లో కూడా 50% సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, 50% గుండె జబ్బులు వచ్చేవాడు 100 మందిలో సగం మంది 50% సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఇచ్చారు. కార్కి 30 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ హార్ట్ యాంజియోగ్రామ్ తీస్తే 30 లాక్స్ ఉంటాయి. 100కి 60 మంది 70 మంది ఉంటాయి. ఎవరు చూసుకోక నాకు లేవనుకుంటున్నారు. అమ్మాయికి అబ్బాయికి సంబంధం ఖాయమనుకునే ముందు ఎంగేజ్మెంట్ ఫంక్షన్, అమ్మాయి నీ యాంజియోగ్రామ్ రిపోర్ట్ చేసిరా, అబ్బాయి నీ యాంజియోగ్రామ్ రిపోర్ట్ చేసిరండి, సగం మంది పెళ్ళి అయిపోతుంది. ఇలా ఉన్నప్పుడు నీకేం సిమ్టమ్స్ కనపడవు, ఆయాసం నొప్పి ఏం రాదు. ఇప్పుడు మన ఆశ్రమంలో 16వ తేదీ మే 2 సంవత్సరాల క్రితం కరెక్ట్గా ఒక అలోపతి డాక్టర్ గారు పొద్దున్న కర్ణాటక వెళ్ళారు. సాయంకాలం స్విమ్మింగ్ పూల్లో కాస్త ట్యూబ్ వేసుకుని ఏదో హార్ట్ అటాక్ వచ్చింది. అంటే మా దగ్గర ఈసీజీ చేసాం, హార్ట్ అటాక్ అని తెలిసింది. ఏదో ఛాతీ బరువు ఉంది, అక్కడ తీసుకుని ఈసీజీలో తెలిసింది. అంబులెన్స్లో తీసుకెళ్ళాను ఎమర్జెన్సీ. వెంటనే 2 స్టంట్స్ చేస్తే బ్రతుకుతారన్నా మనం ఏం చేసాం, బ్రతికి నెక్స్ట్ డే వాళ్ళ ఆవిడ వచ్చి తీసుకెళ్ళారు. ఆయన కర్ణాటక వేద నుంచి మన దగ్గర ఎందుకు చేయాలంటే విజయవాడ స్టంట్స్ చేసుకోవడం లేదు. పొద్దున వస్తే సాయంకాలం స్టంట్స్. జాయినింగ్ కోసం వస్తే రిసెప్షన్ నన్ను కావాలంటే బయట సోఫాలో కూర్చున్నారు. జాయినింగ్ రోజు సోఫాలో హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళాను. మన దగ్గర మధ్యాహ్నం సాయంకాలం సాయంకాలం వచ్చి యోగా హాల్లో 4th by ఒబిసిటీ యోగా చేసి 39 years డాక్టర్ పేషెంట్కి చాలా ఎన్ని యోగా హాల్లో తెచ్చిపోయారు. అందరూ క్లాస్ అంటే విజయ పోటీలు పెడుతుంటారు నదిలో.
గోల్డ్ మెడల్ కొట్టాడు పోలీస్ కానిస్టేబుల్ ఈతలు. 4వ సంవత్సరం ఈత కొట్టేటప్పుడు నదిలో ఈత కొట్టాడు, చచ్చిపోయాడు సెకండ్స్. ఇట్లా ఉన్నప్పుడు చూసుకోవాలి కదా, తెలియదు కాదు. 99% బ్లాకేజ్ వచ్చినప్పుడు రిస్క్లు ఉంటాయి. కానీ ఇంత పర్సంటేజ్ ఉన్నప్పుడు మేలుకున్నారని కనీసం గర్వించుకోవచ్చు, జాగ్రత్త పడవచ్చు. చూసుకోవట్లేదు కదా, నా కూడా చూసుకోవట్లేదు. నేను చిన్నప్పుడు తినలేదు, ఇప్పుడు తినలేం. కాబట్టి ఇట్లా కూడుకులు వచ్చే ఛాన్సే లేదు. అలాంటి డైట్ అలవాటు తింటలేదు కాబట్టి. కానీ అందరం తింటున్నాం, కానీ అనుమానం లేకుండా వదిలేసాం. ఏమో శ్రద్ధ పెట్టి చూసుకోండి. అందుకని ఎవరికి సాటిస్ఫాక్షన్ తెలియదు. అందుకని ఆలోచించుకోండి. నేను ముందే చూసుకుంటాను. 18 సంవత్సరాలు వచ్చిందా, 16 సంవత్సరాలు వచ్చినాయా, మీ వాడిని కంపల్సరీ సంవత్సరాలు 2 సార్లు కార్డియాలజిస్ట్ దగ్గరికి ఎండి దగ్గర తీసుకెళ్ళి నేషనల్ చెకప్, బీపీ, కొలెస్ట్రాల్, ఈసీజీలు, టూడియోలు అన్నీ తీపించాను. లేదు అంటే ఏ క్షణం ఏమవుతారో తెలియదు. ఈ రోజులు అంత భయంకరంగా కూలిపోయింది. సందులో బ్లడ్ వెళ్తున్నారు, రక్తం బ్లడ్ వచ్చి కొన్ని బ్లడ్ ఆగిపోయింది. ఆక్సిజన్ ఇప్పుడు ఇప్పుడు ఆగిందండి. కొన్ని బ్లడ్ అనేది ఆక్సిజన్ అనేది ఆక్సిజన్ కలవాలి. బ్లడ్ హార్ట్ ఉన్నది 2 గంటలు చచ్చిపోయింది. హార్ట్ అటాక్ వచ్చి వెంటనే ఇంజక్షన్ ఇస్తే కరిగింది అనుకోండి, నార్మల్ అవుతాం. లేట్ అయితే కావాలి. కోడికి ఎట్లా ఉంటుందనేది ఒక వీడియో. రక్తనాళం లోపల కూడా ప్రయాణిస్తున్నది. కొలెస్ట్రాల్ అనేది